Good morning, students. My name is Munna Surendra Singh. I am coming from Akshara Polytechnic College, Bandapelli. Okay, today discuss about 2018 Polyset previous year 2018 బిట్స్ అన్ని సాల్వ్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం చూసినట్టయితే 2019 నుంచి మొత్తం బిట్స్ అన్ని సాల్వ్ చేయడం జరిగింది. 2019 నుంచి మనకు మొత్తం ఎన్ని బిట్స్ వచ్చాయి? 2 లెసన్స్ నుంచి నియర్లీ 12 బిట్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా ఇంచుమించుగా 10 దగ్గరగా వస్తాయి అన్నమాట బిట్స్. ఎందుకంటే ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. లైట్ టాపిక్స్లో ఇంతకుముందు వరకు డిఫరెంట్ సర్ఫేసెస్ ఉన్నది, ఆ చాప్టర్ రిమూవ్ అయిపోయింది కాబట్టి 10 కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ 2 చాప్టర్లు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, ప్రతి కాన్సెప్ట్ చదివేసి జాగ్రత్తగా అప్లికేషన్స్ ఎలా అవుతున్నాయి. కొన్ని డైరెక్ట్ బిట్స్ ఉంటాయి, డైరెక్ట్గా ఆన్సర్స్ చేసేయచ్చు. కొన్నిటికి మాత్రం కొంచెం అప్లికేషన్స్ ఉంటాయి, కొంచెం ఆలోచించి పెడితే అయిపోతుంది అనమాట. ఓకేనా? ప్రాబ్లమేటిక్ ఎలాగో తెలుసు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. ట్రయల్ అండ్ ఎర్రర్గా పెట్టాలన్నా రాదు. ఓకేనా స్టూడెంట్స్? 2018లో బిట్స్ చూద్దాం. 2018లో ఫస్ట్ బిట్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, పికప్ రైట్ వన్. అంటే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్స్ని జాగ్రత్తగా చదివి అందులో రైట్ ఏంటో మనం చెప్పాలన్నమాట. ఓకేనా? చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఏ కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ హ్యావింగ్ 2 కర్వ్డ్ సర్ఫేసెస్. అంటే బోత్ కాన్వెక్స్ కాన్కేవ్ రెండు కలిసి ఉండే లెన్స్కి కర్వ్డ్ సర్ఫేసెస్ ఉంటాయా? 2 కర్వ్డ్ సర్ఫేసెస్ ఉంటాయా? పుటకర కుంభకర కట్టడానికి 2 వక్రతలాలు ఉంటాయా అని అడిగాడు క్వశ్చన్లో. ఒక పక్క కర్వ్ ఉంటే ఇంకో పక్క లోతు ఉంటుంది అన్నమాట. అదే కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏమైంది? ఓన్లీ మనకి ఒక కరువు మాత్రమే ఉంటుంది, ఇంకో కరువు అనేది ఉండదు. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. నెక్స్ట్ స్టేట్మెంట్, ఏ బై కాన్కేవ్ లెన్స్ హ్యావింగ్ 2 కర్వ్డ్ సర్ఫేసెస్. ఇవి పుటకర కటకానికి 2 వక్రతలాలు ఉంటాయి. మీకు కాన్కేవ్ చెప్పినప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం, కాన్కేవ్ లెన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏమైనా కర్వ్డ్ ఉన్నాయా? కర్వ్డ్ సర్ఫేసెస్ పైకి ఉన్నాయా? లేవు కదా. అంటే ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా రాంగ్. బట్ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఆ ఆప్షన్స్ చూడాలి. ఓన్లీ ఏ ఈజ్ ట్రూ, సెకండ్ ఆప్షన్. ఓన్లీ బి ఈజ్ ట్రూ, బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, బోత్ ఏ అండ్ బి ఆర్ ఫాల్స్. మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్లు ఏంటి? ఫాల్స్ స్టేట్మెంట్సే కదండి. కాబట్టి ఏ ఆప్షన్ అవుతుంది ఇక్కడ? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఎందుకు? ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా తప్పు స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఓకేనా? ఏ మరియు ఏ అండ్ బి 2 కూడా తప్పు స్టేట్మెంట్స్. ఓకేనా? మూవ్ టు నెక్స్ట్ బిట్. ఏ కాన్వెక్స్ లెన్స్ ఫార్మ్స్ ఇమేజ్ అట్ ఇన్ఫినిటీ. మనం రే డయాగ్రామ్స్ చెప్పుకున్నాం, టోటల్ 6 రే డయాగ్రామ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. రే డయాగ్రామ్స్ మీన్స్ ఇచ్చిన బిట్ చూడండి. ఏ కాన్వెక్స్ లెన్స్ ఫార్మ్స్ అండ్ ఇమేజ్ అట్ ఇన్ఫినిటీ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్. ఏమన్నాడు? ఇమేజ్ అనేది ఇన్ఫినిటీలో ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేస్తే అని అడిగాడు. ఓకేనా? మీరు మీ 5th కేసులో చూసినట్లుంటే, దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్, focal point F2, center of curvature C2, focal point F1, center of curvature C1. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ఫోకల్ పాయింట్ పైన పెడతామో అప్పుడు మనకి ఇమేజ్ అనేది ఏమవుతుంది? ఇన్ఫినిటీలో ఫామ్ అవుతుంది. ఓకే, ఇమేజ్ అనేది ఎక్కడో ఇన్ఫినిటీలో ఫామ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? 5th కేసు మీద సంబంధించి ఈ బిట్ ఇచ్చాడు చూడండి. ఏ కాన్వెక్స్ లెన్స్ ఫార్మ్స్ అండ్ ఇమేజ్ అట్ ఇన్ఫినిటీ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్. వస్తువు ఏ స్థానం వద్ద ఉంచినప్పుడు ఒక కుంభకర కటకము అనంత దూరంలో ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఎక్కడ ఉంచాం వస్తువుని? ఫోకల్ పాయింట్ పైన ఉంచాం. చూడండి ఆప్షన్స్ చూడండి. నాభి వద్ద, ఫోకల్ పాయింట్, వక్రతల కేంద్రం వద్ద, సెంటర్ ఆఫ్ కర్వేచర్, బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, నాభి మరియు వక్రతలాల కేంద్రం మధ్య. ఆప్షన్ డి, బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, వక్రతలాల కేంద్రం అవల. మనం ఏ ఆప్షన్ టిక్ పెట్టాలి? ఫోకల్ పాయింట్ మీద ఉండాలి ఆబ్జెక్ట్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ బిట్కి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ప్లీజ్ నోట్ ఇట్.
ఓకే, మూవ్ టు నెక్స్ట్ బిట్. 2018లో ఇది థర్డ్ బిట్ చూడండి. ద నెగిటివ్ సైన్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ ఇండికేట్స్ దట్ ద ఇమేజ్. ఇప్పుడైతే మ్యాగ్నిఫికేషన్కి ఆల్రెడీ మనకి ఫార్ములా ఏంటి? మ్యాగ్నిఫికేషన్ ఆల్రెడీ ఇది ప్రాబ్లమ్స్లో ఇంపార్టెంట్. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పి బై మైనస్ 2 అంటే ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఎప్పుడైతే నెగిటివ్ సైన్ మ్యాగ్నిఫికేషన్లో మనకి నెగిటివ్ సైన్ వస్తుందో అప్పుడు అనేది ఇమేజ్ ఏమవుతుందంట? ఇన్వర్టెడ్. మనం రే డయాగ్రామ్స్లో చూసాం, అన్నిటికీ చాలా రే డయాగ్రామ్స్ చూసాం. ఫస్ట్ 5 రే డయాగ్రామ్స్ ఏం చూపిస్తుంది? ఇన్వర్టెడ్. ఆబ్జెక్ట్ని ఇలా తీసుకుంటే ఏమవుతుంది? రివర్స్లో పడుతుంది. అక్కడ ఏమైంది? మ్యాగ్నిఫికేషన్ అనేది నెగిటివ్లో ఉంది. కావాలంటే వాల్యూ వేసుకోండి. బి వాల్యూ యూ వాల్యూని బై చేస్తే మీకు నెగిటివ్లోనే వస్తుంది ఆన్సర్, ఎందుకంటే మైనస్ పి బై యూ. ఓకే, అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఇది కూడా రే డయాగ్రామ్స్కి సంబంధించింది. ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అనేది దాని తర్వాత ప్రతిబింబం ఇమేజ్ అనేది ఏమవుతుంది? తల కిందలు ఇన్వర్టెడ్. ఓకేనా స్టూడెంట్స్, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఫోర్త్ బిట్. ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్పర్షన్ ఈజ్. కాంతి విప్లేక్షణకు ఉదాహరణ. ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని జాగ్రత్త చదువుదాం. ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. రెడ్ కలర్ ఆఫ్ సన్ డ్యూరింగ్ సన్సెట్. సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు ఎరుపుగా కనిపించడం. రెయిన్బో ఇంద్రధనస్సు. బ్లూ కలర్ ఆఫ్ స్కై ఆకాశం యొక్క నీలము రంగు. డ్రాప్లెట్స్ ఆన్ ప్లాంట్స్. లాస్ట్ నుంచి వద్దాం. డ్రాప్లెట్స్ ఆన్ ప్లాంట్స్. మీరు డ్రాప్లెట్స్ అనేవి డ్యూ వల్ల ఫామ్ అవుతాయి. ఓకేనా? డ్యూ ఫాగ్ అంటే ఫస్ట్ లెసన్ నుంచి నేర్చుకుంటారు కదండి, దాని మీద ఫామ్ అవ్వడాన్ని డ్రాప్లెట్స్ ఆన్ ప్లాంట్స్ అంటారు. అది అక్కడ డ్యూ దగ్గర వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ బ్లూ కలర్ ఆఫ్ స్కై ఆకాశం నీలం రంగుగా ఉండడానికి. అది స్కాటరింగ్ ఆఫ్ లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? స్కాటరింగ్ ఆఫ్ లైట్ కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి రెయిన్బో. రెయిన్బో విషయానికి వస్తే వైట్ లైట్ అంటే వైట్ లైట్ ఏమవుతుంది? వైట్ లైట్ కెన్ స్ప్లిట్స్ ఇంటూ 7 డిఫరెంట్ కలర్స్, దట్ ఈస్ రెయిన్బో. మనం చూడండి, వర్షం పడినప్పుడు ఏవైనా వర్షం డ్రాపుల మీద సూర్యరశ్మి అంటే సన్ రైజెస్ ఏమైనా పడితే సన్ కుండే ఆపోజిట్ డైరెక్షన్లో రెయిన్బో ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. అక్కడ ఏమవుతుంది? వైట్ లైట్ డిస్పర్స్డ్ ఇంటూ 7 డిఫరెంట్ కలర్స్. ఏమవుతుంది? రెయిన్బోలో మాత్రమే డిస్పర్షన్ అంటే లైట్ అనేది 7 డిఫరెంట్ కలర్స్గా స్ప్లిట్ అయిపోతుంది. ఓకేనా? అంటే ఏమైంది ఇక్కడ? ఆన్సర్ సి, ఆన్సర్ బి రెయిన్బో అనేది మనకి ఇక్కడ ఆన్సర్. మరి ఆప్షన్ ఏ ఒకసారి చూద్దాం. రెడ్ కలర్ ఆఫ్ సన్ డ్యూరింగ్ సన్సెట్. సూర్యాస్తమ సమయంలో సూర్యుడు ఎరుపుగా కనిపించడం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ వల్లే సూర్యుడు అనేది ఎరుపుగా కనబడతారు సూర్యాస్తమ సమయంకి. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏమైంది? రెయిన్బో. ఇంద్రధనస్సు ఫామ్ అయినప్పుడు మాత్రమే dispersion white light can split into 7 different colors, that is vibgya. ఓకే చూడండి, ఇది కూడా మనకి అవుట్ ఆఫ్ సిలబస్ అంటే ఈ ఇయర్ సిలబస్ లేదు, బట్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ కాబట్టి చెప్తున్నాను. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఏ లైట్ రే ఆన్ ప్లెయిన్ మిర్రర్. ఒక ప్లెయిన్ మిర్రర్ తీసుకున్నాం. దిస్ ఈజ్ మిర్రర్, అద్దం తీసుకున్నాం. ఓకే, ఇన్సిడెంట్ రే పతన కిరణము ఎంత డిగ్రీలో వదిలాడంట? 45 డిగ్రీల్లోని పతన కిరణం తాలూకా యాంగిల్ ఉంది. ఓకే, ఏదైనా మిర్రర్ మీద వేస్తే ఏమవుతుంది? రిఫ్లెక్ట్, పరివర్తనం చెందుతుంది కదండి, రిఫ్లెక్ట్ చెంది బయటకు వస్తుంది. అకార్డింగ్ టు ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ బట్టి మనకి ఏం తెలుసు? యాంగిల్ I is equals to యాంగిల్ R. యాంగిల్ I 45 డిగ్రీస్ ఉంది కాబట్టి యాంగిల్ R కూడా 45 డిగ్రీస్. ఓకే, మనకి ఏం అడిగాడు అది మనం చూడాలి క్వశ్చన్లో. ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే. పతన కిరణానికి పరవర్తన కిరణానికి మధ్య ఉండే కోణము ఇక్కడ 45, ఇక్కడ 45 అంటే టోటల్ ఎంత ఏంది? 45 ప్లస్ 45 which is equals to 90 degrees angle. అంటే ఆప్షన్ 3 is the right answer. ఓకే,
చూడండి, పతన కిరణానికి పరావర్తన కిరణానికి ఎప్పుడు ఎన్ని డిగ్రీల యాంగిల్ ఉంటుంది? ఎప్పుడు ఒకటే కోణం, 90 డిగ్రీల కోణం ఉంటుంది ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి. ఎందుకు? అకార్డింగ్ టు ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఐ ఎంత ఉంటుంది, యాంగిల్ ఆర్ కూడా అంతే ఉంటుంది. రెండు 45 ఉన్నాయి కాబట్టి ఇది 45 ప్లస్ 45 కాబట్టి 90. సపోజ్ యాంగిల్ ఐ కనుక మనకి 35 ఇచ్చాడు అనుకోండి, ఆర్ కూడా ఏమవుతుంది 35. ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఎంత అవుతుంది? 70 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? సపోజ్ ఎగ్జాంపుల్ 45 బదులుగా 35 ఇస్తే 35 70 అవుతుంది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, చూడండి నెక్స్ట్ బిట్. Which among the following does not involve the principle of total internal reflection? కింది వాటిలో సంపూర్ణతర పరావర్తనంపై ఆధారపడలేనిది. ఓకే, ఏదైతే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ పైన ఆధారపడకుండా ఉంటుందో అది చెప్పండి అని అన్నారు. చూడండి, వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ దానికి వర్కింగ్ మనం ఎక్కడ నేర్చుకుంటాం? ప్రిన్సిపల్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, అంటే ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ పైనే డిపెండ్ అయింది. షైనింగ్ ఆఫ్ డైమండ్, వజ్రం మెరవడానికి కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకేనా, అక్కడ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అవ్వడం వల్లే డైమండ్ అనేది మెరుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎపీరియన్స్ మైలేజ్ ఆన్ ద డిస్టింక్ట్ రోడ్. దూరంగా మనకి ఎండమామలు కనబడుతూ ఉంటాయి, అది కూడా దేని వల్ల కనబడుతుంటాయి? బికాస్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అవ్వడం వల్లే మనకి కనబడుతున్నాయి. ఓకే, బట్ వర్కింగ్ ఆఫ్ సోలార్ కుక్కర్స్ వర్కింగ్ కావడానికి ఏం కావాలి? సోలార్ ఎనర్జీ ఉంటే చాలు. బట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ ఇలాంటి ప్రాపర్టీస్ ఏం కూడా ఇక్కడ పనికిరావు. వర్కింగ్ ఆఫ్ సోలార్ కుక్కర్స్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు? నాట్ అని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్. సోలార్ కుక్కర్స్ అనేది సోలార్ పవర్ ప్యానల్స్ ఉంటాయి, దానివల్ల చార్జ్ తీసుకొని కుక్కర్స్ అనేది వర్కింగ్ చేస్తుంటాయి. అక్కడ ఏమవుతుంది? సోలార్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, ఎలక్ట్రికల్ ఎనర్జీ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? బై యూజింగ్ టు కుక్ ఏ రైస్. వంటకాలు అంటే ఏవైనా రైస్ పెట్టుకోవడానికి కానీ దేన్నైనా ఏం చేస్తాం? సోలార్ ఎనర్జీని తీసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిన తర్వాత సోలార్ కుక్కర్స్లో వేయగానే మనకి రైస్ అనేది ఫామ్ అవుతుంది. బియ్యం వేయగానే రైస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ప్లీజ్ నోట్ ఇట్. చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. ఏ రెక్టాంగులర్ ట్యాంక్ ఆఫ్ డెప్త్, దాని తాలూకా టోటల్ డెప్త్ ఎంత అన్నాడు? 6 meters తీసుకున్నాం. ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం, దీని తాలూకా డెప్త్ ఎంత? టోటల్ 6 meters. ఓకే, దీని నిండా ఏమున్నది? వాటర్ ఫిల్ చేశాడు. ఆ వాటర్ తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ఎఫ్ ఇచ్చాడు. ఎంత? 4/3. ఓకే, వెన్ వ్యూ ఫ్రమ్ ద టాప్ అంటే మీరు పైనుంచి చూసినట్టయితే బాటమ్ ఆఫ్ ద ట్యాంక్, బాటమ్ తాలూకా డెప్త్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. అంటే ఒక పర్సన్ పైనుంచి వస్తున్నాడు, దీని తాలూకా డెప్త్ ఎంత ఉంటుంది? ఎంతో కొంత రైజ్ అయ్యి ఉంటుంది, అంటే పైకి వచ్చేస్తుంది అనమాట. ఆ డెప్త్ని మనం కనుక్కోవాలి. దానికి ఒక ఫార్ములా ఉంది చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఓకే, చూడండి, ఒరిజినల్ డెప్త్ బై ఎంత డెప్త్ ఉంది ఒరిజినల్గా? ఒరిజినల్ డెప్త్ ఎంత ఉందో అంత. మనం పైనుంచి చూసినాక దాన్ని వెర్చువల్ డెప్త్ అనుకోండి. ఓకే, ఒరిజినల్ డెప్త్ ఎంత ఉంది? 6 meters. ఒరిజినల్ డెప్త్ ఎంత? 6 meters. విర్చువల్ డెప్త్ ఏమో తెలియదు, అది మనం చూస్తున్నాం కాబట్టి ఎంత ఉందో కనుక్కోవాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది. ఓకేనా, అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంది? వక్రీపాను కొనుక్కో 4/3. అసలు దాని తాలూకా డెప్త్ ఎంత ఉంది? 6 మీటర్లు. 6. విర్చువల్ డెప్త్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్ అనేది డినామినేటర్లో ఉంది కదండి, ఎదురు పక్క వస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్. 4/3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6. ఓకే, ఇక్కడ 4/3 మల్టిప్లికేషన్లో ఉంది కదండి, అటంతా ఏమవుతుంది? డివిజిబుల్. 6/4/3 ఏమవుతుంది? ఇప్పుడు రెసిప్రోకల్ చెందుతుంది, అంటే భిన్నం తిరగబడుతుంది. ఈ 3 అనేది న్యూమరేటర్ పార్ట్కి వెళ్ళిపోతుంది. బై 4. 2 2
2 3 అంటే ఎంత వచ్చింది 3 into 3 9/2 9/2 x వాల్యూ ఎంత వచ్చింది 9/2 9/2 అంటే ఆల్రెడీ తెలుసు కదా 4.5 ఏంటి మీటర్స్ ఎందుకు నార్మల్ డెప్త్ ఎంత ఇచ్చాడు ఒరిజినల్ డెప్త్ మీటర్స్ లోనే ఇచ్చాడు కాబట్టి వర్చువల్ డెప్త్ కూడా మీటర్స్ లోనే పై నుంచి చూసినప్పుడు ఏమైంది దాని తాలూకు డెప్త్ అనేది డిక్రీజెస్ అయింది ఓకేనా మనం కాయిన్ యాక్టివిటీ చూసాం కాయిన్ తీసుకొని ఏమవుతుంది కాయిన్ అడుగు భాగానికి వెళ్ళిపోతుంది కానీ మనం పైనుంచి చూస్తే ఏమనిపిస్తుంది ఎంతో కొంత పైకి రైజ్ అయినట్టుగా కనబడుతుంది కాయిన్ తీసుకుంటే కాయిన్ యాక్చువల్లీ కిందకి వెళ్ళిపోతుంది దాని నిండా వాటర్ తీసుకొని మీరు పైనుంచి చూసినప్పుడు ఏమనిపిస్తుంది కాయిన్ కొంచెం సమ్ పోర్షన్ పైకి లిఫ్ట్ అయినట్టుగా కనబడుతుంది డ్యూ టు రీఫ్రాక్షన్ ఇక్కడ కూడా రీఫ్రాక్షన్ జరిగి దీని తర్వాత డెప్త్ ఏమైంది వర్చువల్ డెప్త్ అనేది డిక్రీజెస్ అయింది 4.5 మీటర్స్ ఆప్షన్స్ లో 4.5 ఏముంది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్లీజ్ నోట్ ఇట్ చూడండి 2018 లో 8th బిట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఈజ్ సేమ్ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే తెలుసు కదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ by speed of light in medium ఓకే ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి చూడండి ఎప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఈజ్ సేమ్ యాజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంట ఈక్వల్ అయితే ఏమవుతున్నాయి సపోజ్ వాటర్ తాలూకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తీసుకుందాం మనం ఆల్రెడీ మీకు చెప్పాను రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సమానంగా ఉన్నవి మనం రెండు నేర్చుకున్నాం ఆల్రెడీ గ్లాస్ ఒకటి బెంజీన్ ఒకటి ఈ రెండింటికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ అని చెప్పాను అలాంటి రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని తీసుకుందాం ఏమవుతుంది దాని తాలూకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే రెండింటి వాల్యూస్ సేమ్ అప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుంది ఈక్వల్స్ టు 1 ఓకేనా దాని తాలూకా ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇది కూడా డైరెక్ట్ బిట్ వాక్యూమ్ మీడియం జనరల్గా ఆలోచించండి రెండు సమానం అయ్యాయి సపోజ్ ఇది ఒక 2 అనుకోండి ఇది ఒక 2 అనుకోండి ఇది 3 అనుకోండి ఎందుకంటే వాక్యూమ్ వాల్యూ తెలుసు కదా 3 × 10⁻8 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఆఫ్ లైటింగ్ కూడా ఈక్వల్ అన్నట్టు కాబట్టి 3 × 10⁸ అనుకోండి క్యాన్సిల్ అయిపోగా ఏం మిగులుతుంది 1 కదండి మిగులుతుంది దేర్ఫోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ 1 అలా థింక్ చేసినా కూడా ఆన్సర్ ఏమవుతుంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటే అవుతుంది ఓకేనా స్టూడెంట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి నెక్స్ట్ బిట్ ఇఫ్ u and v are the object and image distance respectively ఓకే u అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ v అనేది ఇమేజ్ డిస్టెన్స్ u అనేది మనం తీసుకున్న వస్తువు తాలూకా దూరము v అనేది ప్రతిబింబం తాలూకా దూరము రెస్పెక్టివ్లీ డ్యూ టు ఏ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం దెన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ ఇందులో ఇచ్చిన ఏ స్టేట్మెంట్ ఫాల్స్ తెలుగు మీడియం కూడా సేమ్ ఆప్షన్స్ v పెరుగుతుంది u పెరుగుతుంది v పెరుగుతుంది u పెరుగుతుంది v తగ్గుతుంది u పెరుగుతుంది v కాన్స్టెంట్ గా ఉంటుంది నన్ ఆఫ్ దిస్ అని అడిగినప్పుడు ఏం చేస్తాం చూడండి ఇందులో ఇచ్చిన స్టేట్మెంట్ ఏది ఫాల్స్ అని చూడాలి u వాల్యూ పెరుగుతుంది ఇమేజ్ ఆబ్జెక్ట్ తాలూకు డిస్టెన్స్ పెరిగితే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇమేజ్ తాలూకు డిస్టెన్స్ కూడా పెరుగుతుంది ఇలాగా రే డయాగ్రామ్ చూసుకుంటే అందులో ఆ కేసు బట్టి పెరుగుతుంది చూడండి u వాల్యూ ఇంక్రీజెస్ v వాల్యూ డిక్రీజెస్ u వాల్యూ బాగా పెరిగిపోయింది v వాల్యూ ఏమవుతుంది తగ్గిపోతుందంట ఎక్కడైనా v వాల్యూ తగ్గినట్టు చూసాము రే డయాగ్రామ్స్ లో ఎక్కడా చూడలేదు ఎందుకు రెండు సమానంగా చూసాము లేదంటే v వాల్యూ ఎక్కువ చూసాము కొన్నిసార్లు v ఎక్కడ వచ్చింది v ఫోకల్ పాయింట్ పైన పడింది ఒకసారి ఫస్ట్ కేసులో v రిమైన్స్ కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ ఎంత ఇన్ఫినిటీలో తీసుకున్నా కూడా ఏమైంది అక్కడ v వాల్యూ కాన్స్టెంట్ అయింది ఓకే ఇచ్చిన ఆప్షన్ లో ఏది తప్పు అనిపించింది v డిక్రీజెస్ v వాల్యూ ఎప్పుడైనా తగ్గుతుంది తగ్గదు కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి తప్పు స్టేట్మెంట్ కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది ఓకేనా ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ ఓకేనా అర్థమైందా స్టూడెంట్స్ v రిమైన్స్ కాన్స్టెంట్ అంటే ఎప్పుడు మనకి లెన్స్ తీసుకుంటే ఫోకల్ పాయింట్ పైన పడుతుంది ఇమేజ్ అనేది ఎంత డిస్టెన్స్ లో తీసుకున్నా కూడా ఒక పాయింట్ లోనే పడుతుంది ఓకేనా అది ఎంత ఇన్ఫినిటీలో తీసుకున్నా v రిమైన్స్ కాన్స్టెంట్ ఎందుకు దాని తాలూకు ప్రతిబింబం ఆ ఫోకల్ పాయింట్ మీదే పడాలి కాబట్టి
కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ఉండే కేసు ఏంటి, యూ ఇంక్రీజెస్ అంటే యూ వాల్యూ పెరుగుతుంటే వి వాల్యూ తగ్గుతుంది అన్న ఆప్షన్ తప్పు. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్కి మ్యాచ్ అయిన ఆప్షన్ 2. ప్లీజ్ నోట్ ఇట్. జాగ్రత్తగా ముందు ఇచ్చిన క్వశ్చన్ని జాగ్రత్తగా చదవాలి. ఏమి ఇచ్చాడు, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆన్ ద లైట్ రే ఆన్ ఏ ప్లెయిన్ సర్ఫేస్. ఒక ప్లెయిన్ సర్ఫేస్ పైన, ఓకే, ఒక ప్లెయిన్ సర్ఫేస్ తీసుకున్నాను. దిస్ ఈజ్ నార్మల్, లంబం, ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్లో ఉంది, 30 degrees లో ఉంది. ఓకే, ఏంటైంది ఇన్సిడెంట్ యాంగిల్, ఓకే 30 degrees యాంగిల్లో ఉంది. దీన్ని ఏమంటాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. బట్ మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, అది జాగ్రత్త చూడాలి. ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇందాక చెప్పుకున్నట్టుగా అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఐ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్. ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది అయితే, ఇక్కడ 30 ఉంది కాబట్టి ఇక్కడ 30 ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకు, ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ద 30 అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లో ఫస్ట్ లా అన్నమాట. ఓకే, ఇందాక కట్టింది ఏంటి, టోటల్ యాంగిల్ అడిగాడు. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ యాంగిల్ అడిగితే ఏమవుతుంది, ఇప్పుడు టోటల్ యాంగిల్ 30 + 30 60. కానీ మన క్వశ్చన్లో టోటల్ యాంగిల్ అడగలేదు కదా, ఓన్లీ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ 30. టోటల్ యాంగిల్ అడిగాడు అనుకోండి, సపోజ్ ఇందాక అలాగా 30 + 30 60. ప్లీజ్ నోట్ ఇట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న టాపిక్స్ 2 లైట్ టాపిక్స్, అంటే ప్లెయిన్ సర్ఫేసెస్, కర్వ్డ్ సర్ఫేసెస్ అండ్ హీట్. ఫస్ట్ లెసన్ చెప్పుకున్నాం కదా, ఉష్ణం. ఈ 3 లెసన్ నుంచి నియర్లీ 50% సిలబస్ మనకి కవర్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 50% సిలబస్ ఉంది. నెక్స్ట్ క్లాస్ నేను ఇంకొన్ని ప్రీవియస్ ఇయర్ బిట్స్ చెప్పడానికి, సాల్వ్ ఎలా చేయాలనేది చెప్తాను. ఆ నెక్స్ట్ క్లాస్లో నేను ఏం చేస్తానంటే కొత్త టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పటికి టోటల్గా 15 బిట్స్, అంటే అవుట్ ఆఫ్ 30లోని 15 బిట్స్ ఈజీగా సాల్వ్ చేసేచ్చు. 15 అబోయే వస్తాయి కానీ బిలో రావు. ఓకేనా స్టూడెంట్స్, మనకి టోటల్ ఉండేవి 6 చాప్టర్స్. అందులో ఇంకా మనకి మిగిలి ఉండే చాప్టర్స్ ఓన్లీ 3. ఓకేనా స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్ ఎవరు మిస్ అవ్వకండి. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.